హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి దక్కాల్సిన ప్రత్యేక హోదా తీవ్ర వివాదాస్పదమైంది. అసలు రాష్ట్ర విభజనే అత్యంత వివాదాస్పదంగా జరిగింది. అడ్డగోలుగా సమైక్య రాష్ట్రాన్ని విభజించి అప్పటి యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రను అన్ని విధాలుగా నష్టాలకు గురి చేసింది. దాని ఫలితాన్ని ఇప్పటికీ కాంగ్రెస్ అనుభవిస్తూనే ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే, కొంతకాలంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశం మళ్ళీ చర్చల్లోకి వచ్చింది. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ నేతలు తెరపైకి తెచ్చారు. పార్టీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న షర్మిల అనవసరంగా ఈ అంశాన్ని కెలికారు. ఇక్కడ విషయం ఏమిటంటే, విభజన చట్టానికి తూట్లు పొడిచింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఏపీలో ప్రయోజనాలను తుంగలో తొక్కేసింది కేంద్ర ప్రభుత్వమే. ఇందులోనే ప్రత్యేక హోదా అంశం కూడా ఉంది. సజావుగా అమలవ్వాల్సిన ప్రత్యేక హోదా దురదృష్టవశాత్తు బాగా వివాదాస్పదమైంది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఏపీకి ప్రత్యేక హోదా అన్నది కల మాత్రమే. ఏపీ విషయంలో మోదీ ఎందుకెంత వివక్షత వివరిస్తున్నారు? ఎందుకంటే రాజకీయ నేపథ్యమనే చెప్పాలి. మొదటిది, ప్రత్యేక హోదా ఇచ్చినా రాజకీయంగా బీజేపీ బలపడేదేమీ లేదు. ఎందుకంటే ఏపీలో బీజేపీ బలం దాదాపు సున్నానే చెప్పచ్చు. ఇదే సమయంలో ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా ఏపీలో బీజేపీకి జరిగే నష్టం ఏమీ లేదు, లాభము లేదు. లాభం లేనప్పుడు, నష్టం లేనప్పుడు ఇక ఏపీ గురించి ఆలోచించాల్సిన అవసరం మోడీకి ఏముంటుంది? అందుకనే మోడీ ఉన్నంత వరకు ఏపీకి హోదా రాదన్నది వాస్తవం. హోదాను రాజకీయంగా మాత్రమే సాధించుకోవాలి తప్ప వేరే మార్గం లేదు. రాజకీయంగా అంటే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వానికి ఏపీ ఎంపీల మద్దతు తప్పనిసరి అవ్వాలి. అధికారంలో ఏ పార్టీ ఉన్నది అన్న దాంతో సంబంధం లేకుండా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ఏపీ రాజకీయ పార్టీలు కండిషన్ పెట్టి గట్టిగా పట్టు బిగిస్తేనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న కూటమి దిగొచ్చి ప్రత్యేక హోదా ప్రకటిస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే ముందు ప్రత్యేక హోదా అమలును కండిషన్గా పెట్టినప్పుడు మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది. లేకపోతే ఎంతకాలం మాట్లాడుకున్నా ఎటువంటి ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిన విషయమే. సో అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ అవసరాలు కానీ వాళ్ళ రాజకీయ డిమాండ్లు, రాజకీయ అవసరాలు పక్కన పెట్టి మాకు ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తాం అని గట్టిగా నిలబడగలిగితేనే, అది కూడా కేంద్రంలో రాబోయే ప్రభుత్వానికి వేరే పార్టీతో కానీ వేరే వాళ్ళ సీట్లు అవసరమైనప్పుడు మాత్రమే జరుగుతుంది. అంటే ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వానికి మెజార్టీ కన్నా తక్కువ సీట్లు రావాలి. ఏపీ నుంచి ఖచ్చితంగా మద్దతు అవసరం అవుతుంది. ఏపీ నుంచి ఏ పార్టీ మద్దతు ఇస్తే, ఏపీ ఎంపీల మద్దతు ఉంటేనే గవర్నమెంట్ ఫామ్ చేయగలుగుతాం అనే పరిస్థితి ఏర్పడినప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది. సో ఇదంతా జరగాలంటే కొంచెం కష్టమనే చెప్పచ్చు.